హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమండ్రి ముస్తాబవుతోంది. వేమగిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 40 ఎకరాల విస్తీర్ణంలో రేపటి కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమా బృందం హాజరు కానుండటంతో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వేదిక వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ప్రముఖ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో వేమగిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఒక ప్రాంతంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అంటే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జరగబోతుంది. ఈ ఈవెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మనం ప్రస్తుతం రేపు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ఈ ప్రాంతంలోనే గతంలో టీడీపీ మహానాడు కూడా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభ కూడా జరిగింది. సుమారుగా 40 నుంచి 60 ఎకరాల స్థలం ఉంటుంది, విస్తీర్ణ ఖాళీ స్థలం ఉంటుంది. జాతీయ రహదారికి ఆనుకొని ఈ 40 ఎకరాలు స్థలంలో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. భారీ ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో తొలిసారిగా చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ వేదిక కూడా చూడొచ్చు. భారీ స్థాయిలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మెగా అభిమానులు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా ఇక్కడికి హాజరయ్యే నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, దర్శకులు శంకర్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. రామ్ చరణ్ అభిమానులు, అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, రేపు జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు? ఈ కార్యక్రమం రాజమండ్రిలో నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే కాకుండా గతంలో మేము వీరసింహారెడ్డి అండ్ వాల్టేర్ వీరయ్యకి 2 హిట్లు కొట్టామండి పండక్కి. అదే విధంగా దిల్ రాజు గారి బ్యానర్లో ఈ 2 సినిమాలు కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా గర్వకారంగా ఉంది. ఈ అవకాశం మాకు ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, రామ్ చరణ్ గారికి చాలా ధన్యవాదాలండి. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి ఆల్రెడీ ఇప్పటికే 50 నుంచి 70 వేల పాసుల వరకు పంపిణీ చేసామండి. అది కాకుండా ఈ కార్యక్రమం ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు రావడం కూడా చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. అందువల్ల చూడాలి, ఇది మెగా రాక్ ఈవెంట్గా మేము అనుకుంటున్నాం. సినిమా ఇక్కడ ప్రీ రిలీజ్ అవడం ఎలా అనిపిస్తుంది మీకు రాజమండ్రి? ఇది నిజంగా చాలా సంతోషకరమైన ఇదమండి. జనవరి 1 కాదండి మాకు అసలైన పండగ, రేపు 4వ తారీఖునే చాలా పెద్ద పండగ. అలాంటి సంక్రాంతి ముందుగా వచ్చిందనే ఫీలింగ్లో మాకు సంక్రాంతి వచ్చేసింది రాజమండ్రికి. అసలు మెగా చరణ్ అసలు ఇలాంటి ఫంక్షన్ మాకు రాజమండ్రిలో జరగడం మాకు చాలా, ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి వాళ్ళందరికీ చాలా అభినందనలు అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా రాజమండ్రి వాస్తవ్యులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగడం అనేది నిజంగా మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ గురించి కానీ, చిరంజీవి గారి గురించి కానీ ప్రతి ఒక్కరికి మనం పేరుని ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయాలు, క్రేజ్ ఎలా ఉంటుంది అనేది అది దృష్టిలో పెట్టుకుని నిజంగా ఇక్కడ చేయటం అనేది, ఇక్కడ అభిమాన సంఘాలు కానీ లేకపోతే ఇక్కడ రాజకీయంగా జనసేన నాయకత్వం మన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆర్గనైజ్డ్గా, అంటే ఈ గొడవలో ఏమీ లేకుండా కూల్గా అందరూ వచ్చి ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ పోలీసు వారికి కూడా అభిమాన సంఘాల నుంచి అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన రూల్ పొజిషన్ ఎలా అయితే ఉందో ఖచ్చితంగా అది ఫాలో అయ్యి అందరం కూడా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి దిగ్విజయంగా సక్సెస్ చేసిన తర్వాత మన ఇంటికి కూల్గా హాయిగా వెళ్ళేలాగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం వ్యామగిరిలో రేపు జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.